రండి. నమస్తే. కూర్చో. నమస్తే. కూర్చో. కూర్చో. మల్లీశ్వరి గారు, కార్తిక్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆంధ్ర నుంచి వస్తుంది. ఆంధ్ర నుంచి. ఇదే మీకు కొత్తగా పెళ్ళైందా? అవును మేడం. ఎన్నేళ్ళు అవుతుంది? 4 years 4 years అవుతుంది. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్డా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. పిల్లలు? పిల్లలు అనుకోలేదు మేడం. పిల్లలు ఇంకా అనుకోలేదు. లేదు ఇంట్లో పెద్దలు ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకున్నారా లేదంటే లేదు మేడం. మీరు వెళ్ళిపోయి చేసుకున్నారా? వెళ్ళిపోయి చేసుకున్నాం. ఆ? బయటికి వచ్చేసి చేసుకున్నాం. బయటకు వచ్చేసి చేసుకున్నారు. ఇప్పుడు 4 years అయినా సరే ఇంట్లో పేరెంట్స్ తో ఎవరితో మాట్లాడలేదా? లేదు మేడం. మీ వైపు కూడా లేదు మేడం. లేదు. ఓకే, సరే. మరి ఇప్పుడు ఇక్కడ ఏ సమస్యతో వచ్చారు మీరు? అంటే మాకు 4 years అయింది మేడం పెళ్ళయి. మేము పిల్లలు వద్దనుకున్నాం. ఓకే. ఎందుకంటే మాకంటూ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టి. తను సెటిల్ అయ్యాక, తను సంపాదన స్టార్ట్ అయ్యాక ఓ, ఇంకా జాబ్ లాంటిది ఏం చేయట్లేదు? మీరు వర్కింగా? లేదు మేడం, మేము రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా ఉంటున్నాం. ఓకే, సోషల్ మీడియా ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది, అలా కంటిన్యూ అవుతున్నారు. ఓకే. అలా కంటిన్యూ అవుతున్నాం మేడం. Okay. దాని వల్ల పాపులర్ అయినాం మేడం మేము. ఓకే. పిల్లలకు రేపటి నాడు ప్రాబ్లం రాకూడదు అనేసి ముందే మేము సంపాదించుకున్న తర్వాత అప్పుడు పిల్లలు అనుకున్నాం మేడం. ఓకే. మా ఫ్యామిలీ నుంచి ఏ సపోర్ట్ లేదు కాబట్టి ఆ విధంగా మేము పాపులర్ అయినాం మేడం. ఒకరోజు మాకు ఇన్స్టాలో ఒక మెసేజ్ వచ్చింది. అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం అమ్మా? మా ఇద్దరికి నార్మల్ కొలీగ్స్ మేడం. మేము ఓకే. ఇంట్లో వాళ్ళని ఎందుకు ఒప్పించుకోలేదు? అంటే ఒప్పియాలనుకున్నాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఏంటి ప్రాబ్లం ఏంటి మీ ఇద్దరిని? క్యాస్ట్ ప్రాబ్లం మేడం. క్యాస్ట్ ప్రాబ్లం ఉందా? అది ఇంకా రీల్స్ ద్వారా మేము ఇలా ఉంటుంటే ఒకరోజు సడన్ గా మెసేజ్ వచ్చింది మేడం ఒక అమ్మాయిది. ఎక్కడో తెలిసిన అమ్మాయి లాగా అనిపించి నేను మెసేజ్ చేశాను, రిప్లై ఇచ్చాను. మీ అకౌంట్ కి వచ్చిందా? అవును. అలా వచ్చిన తర్వాత తన ద్వారా మేము నెంబర్ తీసుకున్నాను. ఓకే. నెంబర్ తీసుకుని అలా పరిచయం. అంటే దేనికి సంబంధించి మెసేజ్ చేసింది? డైరెక్ట్ గా నంబర్ ఎందుకు తీసుకున్నారు? హాయ్ అని మెసేజ్ చేసి, ఓకే. హాయ్ అని మెసేజ్ చేస్తే తెలిసిన అమ్మాయి అనుకున్నాను. తెలిసిన అమ్మాయి అనుకో నంబర్ నెంబర్ అడిగాను. తను నా కాలేజ్ ఫ్రెండ్. అచ్చా. కాలేజ్ ఫ్రెండ్ అనేసి అలా పరిచయం, మేము చాట్ చేసుకున్నాము. ఇంటికి కూడా అమ్మాయిని పిలిపించుకున్నాము. ముగ్గురం కలిసి రీల్స్ చేసేతోళ్ళము. ఏది మీ ఆయన, అమ్మాయి, మీరా? ముగ్గురు కలిసి చేసేవాళ్ళం మేడం. మూవీస్ కి వెళ్ళేతోళ్ళం, బయటికి వెళ్ళే వాళ్ళము. ఇలా హ్యాపీగానే ఉండేదండి మా లైఫ్. ఎప్పుడు వచ్చింది మీ లైఫ్ లోకి? ఎప్పుడు వచ్చింది అమ్మాయి? 4 years తర్వాత 4 years అయింది పెళ్ళయి. ఆ అమ్మాయి మీ లైఫ్ లోకి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు మెసేజ్ చేసింది? 1 year అయింది. 1 year అవుతుంది. సో 1 year గా మీరు ఇలా ఇంటికి రావడం, వెళ్ళటం, సినిమాలకు వెళ్ళడం ఇవన్నీ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ ఆ అవుతుంది. అమ్మాయి నీ ఫ్రెండ్ అమ్మా? తిన ఫ్రెండ్, నీ కాలేజ్ ఫ్రెండ్, ఫ్రెండ్. అతనికి పరిచయం చేసావు. సో ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉండేదా కలిసి? వచ్చేది సార్ మా ఇంటికి వచ్చేది. రీల్స్ చేసుకుంటూ తినడం, సినిమాలకు వెళ్ళడం ఇలా చేసేటోళ్ళం అన్నమాట. అలా అయినాక ఒక రోజు నేను ఊరు వెళ్ళాను మేడం. ఊరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మా ఇంట్లోనే ఉంది. ఆ అమ్మాయి మీ ఇంట్లో ఎందుకు ఉంది? అది మీరేమైనా ఉండమని చెప్పారా? లేదు మేడం, ఉండమని చెప్పలేదు మేడం. నాతో- అలా నాతో మెసేజ్ చేసింది మేడం. చేసి మీ ఆవిడ లేనప్పుడు రీల్ చేద్దాం అందా? రీల్స్ చేద్దాం అని ఇలాగా కొంచెం మిమ్మల్ని ట్రాప్ ట్రాప్ చేయడానికి. చేయడానికి ఇలా ప్రయత్నించింది మేడం. అమ్మాయికి మ్యారేజ్ అయిందా? కాలేదు మేడం, కాలేదు. వీళ్ళు కాలేజ్ లో ఫ్రెండ్స్ అంటున్నారు. సరే, ఓకే. అమ్మాయి మీకు మెసేజ్ చేసింది, ఈవిడేమో ఊరికి వెళ్ళింది. మీరేంటి ఇంటికి రమ్మని చెప్పారా? ఇంటికి రమ్మని చెప్పింది మేడం. దేనికి? మామూలుగా తన ఫ్రెండ్ అని, కాలేజ్ ఫ్రెండ్ అని అప్పటికి వీళ్ళకి క్లోజ్నెస్ పెరిగింది కదా. అడిగింది కదా, ఆ విధంగా పిలిచాను మేడం. రీల్స్ చేద్దాము అని అడిగితే తిని పిలిచాడంట మేడం. అది మీ ఆయనకి మీ గుర్తు ఆవిడ లేనప్పుడు ఎలా పిలుస్తావు మీ ఆవిడ ఫ్రెండ్ ని? సిన్సియర్ గా చాలా పద్ధతిగా చెప్తున్నావు. Yes, madam. చెప్పు. అయితే అలాగా పిలిచాను మేడం. తర్వాత తను అసభ్యకరంగా ఇలా చేస్తున్నా, నాకు ఇష్టం లేకుండా ఇలా మూవ్ అవుదాం అని చెప్పింది మేడం. అబ్బాయిలకి ఇష్టం ఉండదా? తనకి నాకు లవ్ మ్యారేజ్ మేడం. తనతో ఎంతో ఆ అమ్మాయి మీ మీద కొంచెం ఓవర్ యాక్షన్ చేయబోతుంటే మీరు ఇష్టపడలేదా, లేకపోతే దూరంగా నువ్వు ఎక్స్పెక్ట్ తోసేసారా? చేసావా? దూరంగా చేసేసాను మేడం. దూరంగా తోసావా? తప్పు మా ఆవిడ ఉంది అన్నావా? అవును మేడం. అంతేనా, లేదంటే ఇంకో అటెంప్ట్ ఇస్తుందని వెయిట్ చేసావా? లేదు సార్. తర్వాత ఏమైంది? తర్వాత ఇంకా నేను ఊరు నుంచి వచ్చాను మేడం. ఒక 3-4 days కి ఊరు నుంచి వచ్చాను. సో మీరు ఊర్లో ఉన్నప్పుడు చెప్పారా ఇలా మీ ఫ్రెండ్ వచ్చిందని చెప్పేసి? ఫోన్ చెప్పారు. చెప్పాడు. 3-4 days ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉందా? లేదు మేడం, నేను వస్తుందని తెలిసి ఇక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది మేడం. ఉన్న 3 days ఉందే అంటున్నా. ఈవిడ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న 3 రోజులు ఉందా మీ ఇంట్లో? 3 days 2 nights రీల్ చేద్దామని చెప్పి ఇంట్లోనే ఉంచుకుంటావమ్మా నువ్వు? ఇంట్లో ఉంచుకోలేదు మేడం. వచ్చింది 3 అమ్మాయి days వెళ్ళింది. వచ్చి వెళ్తుంది. వచ్చి వెళ్తుంది, అక్కడ స్టే చేయలేదు. లేదు. ఆహా. ఇంకా నేను నువ్వు వచ్చాక ఎందుకు ఊరుకున్నావు తింగరే? ఆ రకంగా నేను లేనప్పుడు మీ ఇద్దరు చేసే గోంగూర రీల్స్ ఏంటని అనలేదా? అమ్మాయి నమ్మకంగా ఉన్నట్టు. నమ్మకంగా ఉన్నాను మేడం. ఇంకా తర్వాత ఊరు నుంచి వచ్చాక ఇంకా అలానే రీల్స్ చేసుకుంటా అలానే ఉన్నాం. ఒక రోజు
ఏంటమ్మా మీరు పగలు రాత్రి రీల్స్ చేసుకోవటమేనా మీ పని? ఇన్కమ్ అది కదా. బిజినెస్ అది? ఓకే. ఇంకా ఒకరోజు మేము ముగ్గురం కలిసి మూవీ చూస్తున్నాము. మూవీ చూస్తుంటే తను డల్గా కనిపించింది. నువ్వున్న టైంలో నైట్ మీ ఇంట్లో నైట్ స్టే కూడా ఉంటుందా? నైట్ కాదు మేడం, మార్నింగ్ డే టైంలోనే మూవీ చూస్తున్నా. అమ్మాయి డల్గా కనిపించింది. డల్గా కనిపిస్తే ఏదన్నా పర్సనల్ ప్రాబ్లం ఏమో అని నేను సైలెంట్గా ఉన్నాను మేడం. తర్వాత మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు తను ఒక విషయం చెప్పాలని మేడం. నీతోనా? చెప్పాలని అంటే చెప్పమని చెప్పాను. అంటే 6 lakhs అడిగింది మేడం నన్ను. అమ్మో, మీ దగ్గర ఎంత ఉన్నాయి తల్లి? అంత డబ్బు మీకు ఎక్కడదే ఉందా అసలు మీ లేదు దగ్గర? మేడం, లేదు మేడం. 6 lakhs అడిగితే నా దగ్గర లేవు అని చెప్పాను మేడం. అలా అంటే ఇంకా సరేలే అని ఇంకా సైలెంట్. అసలు మీ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటో అమ్మాయికి తెలియాలి కదా. మీరు ఎంత, మీ ఇన్కమ్ ఏంటి, మీదేంటో అన్ని క్లియర్ తెలుసు మీ ఫ్రెండ్ కాబట్టి. కొత్త అమ్మాయిని యాడ్ చేసుకున్నారు, కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తాయి అన్న ఉద్దేశంతో. మీ వచ్చే ఇన్కమే మీకు ఇల్లు గడవడానికి సరిపోతుంది. 6 లక్షలు అడిగేంత దేనికి అని అడిగారమ్మా? ఏమన్నా ఎందుకు అని అడిగారా? ఎందుకు అని అడిగితే తను చెప్పలేదు సార్. మేము ఇలా రీల్స్ చేసుకున్న టైంలో వచ్చి తను దూరం నుంచి వీడియోస్ చేయడం, అంటే మేము క్లోజ్ గా ఉన్న టైంలో మీరిద్దరు క్లోజ్ గా ఉన్న టైంలో తను వచ్చి దూరం నుంచి వీడియోస్ చేయడం, అవి మీకు బ్లాక్ మెయిల్ చేస్తే ఇలా మాకు అమౌంట్ ఇస్తావా లేదా అన్నట్టు. బ్లాక్ మెయిల్ చేసేది ఏముంది, మీ ఇద్దరు మొగుడు పిల్లలేగా. అంటే తర్వాత ప్రైవేట్ వీడియోలు తీసింది మేడం. అమ్మో, ఆ వీడియో మేము ఉన్నప్పుడు ప్రైవేట్ వీడియోలు తీసి అవి నెట్ లో పెడతాను. ఎవరైనా సారీ అమ్మా, మీకు తెలియకుండా మీ పర్సనల్ వీడియోస్ తీసిందా? అవును. తీసిందండి. భార్యాభర్తలుగా ఉన్న సమయంలోనా? Yes, sir. అంత స్వేచ్ఛ ఉందమ్మా? ఆ టైంలో వచ్చేదా మీ ఇంటికి ఆ అమ్మాయి? అదంతా ఎలా తీసింది అనేది మాకు తెలియదు సార్. ఇంటికి కామన్ ఫ్రెండ్ అయిపోయింది కదా. అంటే ఎక్కడ సీక్రెట్ కెమెరా పెట్టిందా? ఏం చేసేది? అంటే దూరం నుంచి ఫోన్ లో క్యాప్చర్ చేసేది సార్. ఫోన్ లో క్యాప్చర్ చేసిందా? అవి మీకు ఇది 6 lakhs ఇస్తే ఇవి సోషల్ మీడియాలో పెట్టడం, బ్లాక్ మెయిల్ స్టార్ట్ బ్లాక్ మెయిల్ చేసింది. చేసింది సార్. ఇంత అన్నెతికల్ అమ్మాయి నీ ఫ్రెండ్. మీకు 6 lakhs వస్తాయి, ఏమున్నాయని మీ దగ్గర? దగ్గర ఏమీ లేదు మేడం. మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాం, ఇంట్లో నుంచి ఇలా వచ్చి చేసాం. అంటే ఇంత పర్సనల్ వీడియో ఇంకా పబ్లిక్ చేస్తే కనుక తల తాకెట్ పెట్టుకుని Already తీసుకొస్తారు. public మరి లో మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా ఇలా ఇలా చేసింది అని చెప్పేసి? లేదు మేడం, ఎందుకు? ఇలా టీవీ ఛానల్ చూసి మేము పర్సనల్ గా ఇలా కంప్లైంట్ ఇస్తే ఇవి నెట్ లో అప్లోడ్ చేసేస్తాను, ఇలా బ్లాక్ మెయిల్ చేసింది మేడం. అంత ముదురా బా. కాదు, ఇప్పుడు మీరు ఆ అమ్మాయికి బలంతో అదే మీ దగ్గరికి వచ్చింది, ఏదో చేసింది, మీరు దూరం పెట్టారు ఎందుకంటే ఈ అమ్మాయితో మీకు సిన్సియర్ లవ్ కాబట్టి. ఆ కోపంతో ఏమన్నా ఈ అమ్మాయి ఇలా చేసిందా, లేదంటే కేవలం డబ్బు అనే యాంగిల్లోనేనా? ఇది డబ్బు అనే యాంగిల్ లోనే చేసింది సార్. ఇదేంటి మరి ఈ స్టోరీ ఏమైంది? ఆ 3 రోజులు మీ ఆవిడ లేనప్పుడు ఇంటికి వచ్చేది అంటే కదా? నమ్మకంతో ఉంది సార్ అతను. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం మాకు అర్థమైంది ఏంటంటే, నిన్ను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి ఇవి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేద్దాం మీ ఇద్దరి దగ్గర నుంచి అనుకుంది. అది ఫెయిల్ అయింది మీ ఇద్దరు రియల్ లవర్స్ వల్ల. మీ ఇద్దరు పర్సనల్ వీడియోలు తీసుకొని పెట్టుకొని ఉంది. అవును మేడం. పర్సనల్ గా ఉన్న సీన్స్ అన్ని వీడియోలు తీసుకొని ఇప్పుడు ఇద్దరి మీద గుడ్ విల్ డ్యామేజ్ చేస్తాను సొసైటీలో అన్న దాని మీద. ఎందుకంటే మీరు యూట్యూబర్స్ కాబట్టి ఆటోమేటిక్ గా కొంచెం అమ్మాయికి పరువు పోతుంది, మళ్ళీ మీకు వ్యూస్ వెళ్ళవు. మంచిగా వేసింది. ఒక వీడియో చాలా వీడియోలు ఉన్నాయా? అలా 2-3 చేసింది సార్. ఏనన్నా? 2-3 చేసింది. నిజంగా ఉన్నాయో లేదో మనకు తెలుసా? మీరు అనుకుంటున్నారా? ఆ అమ్మాయి చెప్పింది మేడం. అంతే, అమ్మాయి చెప్పింది. మీరు చూసారా అసలు వీడియో ఉందా లేదా అనేది? చూడలేదు మేడం. ఊరికి ఎలా చెప్తుంది? అంటే ఊరికే అంటే అంత బ్లాక్ మెయిల్ చేస్తుందంటే మరి వీళ్ళ దృష్టిలో వీళ్ళ భయం వీళ్ళకి స్టార్ట్ అయింది. ఎప్పటి లోపల మీరు 6 లక్షలు ఇవ్వాలంట, ఎలా ఇస్తారన్నది పక్కన పెడదాం కానీ ఎప్పటి లోపల ఏమైనా డెడ్ లైన్ పెట్టిందా? అలా ఏం లేదు సార్. ఇవ్వకపోతే ఏం చేస్తంటే వీడియో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ అయ్యి ఒక 1 month నుంచి 1 month నుంచి 1 month నుంచి చేస్తా. మేము మీ టీంకి అప్రోచ్ అయ్యి వాళ్ళకు మా సమస్య చెప్తే ఇలా పిలిపించారు మేడం మమ్మల్ని. వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరికైనా చెప్పాల్సింది కదా, నీకు కాలేజ్ ఫ్రెండ్ అని అంటున్నావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అప్రోచ్ అవ్వాల్సింది చెప్పి. అంటే తనకంటూ ఎవరు లేరా? మీకు తెలిసి ఎక్కడున్నారో తెలియదు అంతేనా? గుడ్డిగా ఇప్పుడు అటు సైడ్ పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఇటు సైడ్ పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఏదో ఫ్రెండ్ దొరికింది కదా అని ఇంకా చక్కగా కలిపేసుకున్నారు. ఇద్దరం తీరా మంచి సడకోపం పెట్టింది ఏం తీసుకొచ్చి. వీడియోలు చేస్తారమ్మా మీరు? ఏ టైప్ వీడియోలు చేస్తారు? మేము నార్మల్ గా డ్యూయట్ సాంగ్స్, డైలాగ్స్, ఫ్యామిలీస్ అన్ని చేస్తుంటాం. ఇది తక్కువ ప్రయాణం కాదు. చిన్నటి స్నేహితురాలు అతనికి పరిచయం చేస్తే చాలా నమ్మకం మీ దగ్గర ఉంది. నిజంగా బ్లాక్ మెయిల్ వరకేనా? నిజంగా పబ్లిక్ చేసే అంత బరితెగింపు ఆ అమ్మాయికి ఉందా? ఊరికి నేను అడుగుతున్నాను, ఆ సైకాలజీ అంత ఉందా ఆ అమ్మాయికి? తను ఆ ప్రవర్తన లాగా ఉంది సార్. గెట్ లాస్ నువ్వు ఏం చేసుకుంటే అది చేసుకో అంటే చేసి చూపెడతా? చేసి చూపెట్టేలా ఉంది సార్. అలా ఆ విధంగా ఉంది సార్ తన ప్రవర్తన చూస్తుంటే. మీరే ఎలాగైనా కాపాడాలి మేడం. మీ వయసు ఎంత ఉంటది? మీ ఫ్రెండ్ ఎంత ఉంటది?
నా వయసు 25 మేడం. మీరేం తప్పు చేయలేదు కదా బాబు, నువ్వు గానీ ఏం చేయలేదు. మీ ఇద్దరు ఏం తప్పు చేయలేదు. ఆ అమ్మాయి ద్వారా మాకేం కొత్త సీక్రెట్ తెలియకూడదు. లేదు సార్, ఏం చేయలేదు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.